రైట్. ఇక లీకులపై ఉక్కుపాదం, రూపాయలు 10 కోట్ల వరకు జరిమానా. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై లోక్సభలో కీలక చర్చ. పరిశీలన ఆమోదం కోసం బిల్లును సభలో ప్రవేశపెట్టిన జితేందర్ సింగ్. లాఠీ చార్జిపై ప్రియాంక మండిపాటు. సభలో మోదీ షా లేకపోవడంపై కాంగ్రెస్ అభ్యంతరం. బిల్లును సెలెక్ట్ ఇంకెక్కడ వస్తారు వాళ్ళు ఏడస్తారు. ఏదైనా ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం ఏదైనా చేస్తేనే వాళ్ళు వస్తుండ్రి. వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆడ కథం అయిపోయింది, ముఖం నల్లగా అయిపోయింది. ఎందుకంటే దేశంలోనూ ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితికి దుస్థితికి ఏర్పడదంటే ఎవలోపం అయిపోయాయిగా. బిల్లును సెలెక్ట్ కమిటీ పంపాలని ఆర్ఎస్పీ ఎంపీ ఎన్కే ప్రేమ చంద్రన్ పట్టు అని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. వారం రోజులుగా కొనసాగిన ప్రతిష్టాంబనకు తెరపడడంతో లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ బిల్లు 2026పై విస్తృత చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును పరిశీలన ఆమోదం కోసం మంగళవారం సభలో ప్రవేశపెట్టారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించేందుకు పేపర్ లీకులు పాల్పడే వ్యక్తులు, సంస్థల ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ సవరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి గరిష్ట రూపాయలు 10 కోట్ల వరకు జరిమానాతో పాటు కఠినమైన జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సమయంలో విద్యార్థి నిరసనలపై పోలీసులు లాఠీ చార్జ్, ఫెయిలెట్ గన్స్, టీఆర్ గ్యాస్ వినియోగంపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంత కీలకమైన బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో లేకపోవడంపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విజ్ఞప్తి మేరకు బిల్లుపై చర్చ సమయాన్ని అవసరమైతే 10 గంటల వరకు పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మరోవైపు బిల్లును మరింత లోతుగా పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపి ప్రజాప్రతినిధులు, సంబంధిత వర్గాల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆర్ఎస్పీ ఎంపీ ఎన్కే ప్రేమ్ చంద్రన్ డిమాండ్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇంత కీలకమైన బిల్లు పెడతా ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి గారు రాలేదట. మరి ఒకసారి ఇది వివరణ ఉందా? ఇంకా గింతేనా? రైట్, ఇంతే కావచ్చు. రైట్, అంతే. ఇక్కడ చూసినాం కదా, కీలకంగా దాదాపుగా 10 కోట్ల వరకు జరిమానా వేయాలి. అంటే తల్లిదండ్రులు, ఇప్పుడు చాలామంది నాకు కొందరు బీజేపీ అంటే కొంతమంది ఎట్లా ఆలోచిస్తూ ఉన్నారంటే, మీరు కూడా తల్లిదండ్రులే, మీకు కూడా కొడుకులు బిడ్డలు ఉంటారు, అలా చదువుల కోసం కష్టపడే ఉంటారు, ఎంతో కొంత ఖర్చు చేసే ఉంటారు. ఈ రోజులలో ఒక ఎల్కేజీ యూకేజీ చదవాలంటే 20,000, 25,000, 30,000, మంచిగా చదవాలంటే లక్షలలో అవుతున్నాయి. అలాంటిది నీట్ పరీక్ష దాకా వచ్చి కష్టపడి రాసి అది ఎగ్జామ్ రద్దు అని ఒక్కసారి ప్రకటిస్తే ఏ విద్యార్థికైనా మరొకసారి ఎగ్జామ్ రాష్ట్రానికి ఆసక్తి ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేసండి. మీ తల్లిదండ్రులుగా ఆలోచించండి. మీరు భారతీయ జనతా పార్టీ, ఇతర పార్టీలో కాదు, ఏ పార్టీనే కానీ. కొంతమంది ఏమంటారంటే, వీళ్ళు ఏం చేసినా కానీ నరేంద్ర మోడీ కరెక్ట్ అనే విధంగా అది చేస్తూ ఉంటే మాత్రం ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది. ఈ రకమైన ఆలోచన చేయబట్టే నరేంద్ర మోడీ పైన వ్యతిరేకత పెరుగుతుంది. ఇక్కడ కేంద్రంలో ఉన్న ఇక్కడ కరీంనగర్ నుంచి పార్లమెంట్లో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారి వల్ల ఇట్లా వ్యతిరేకత పెరుగుతుంది. మోడీ అంటే చాలామందికి ప్రేమ ఉంటుంది. మోడీ అంటే ప్రేమలోనే లేవు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేయడానికి మోడీ ఉండాలని చాలామంది పార్టీలకు అతీతంగా బీజేపీ పార్టీకి ఓటేసారు. పార్టీలకు అతీతంగా నాట్ ఓన్లీ ఇక్కడ బండి సంజయ్ మోడీ పేరు చెప్పుకొని బతుకుతాడు. అవునా కాదా? బండి సంజయ్ అన్న, మోడీ నా దేవుడు అన్న అనుకుంటే చెప్పుకొని బతుకుతున్నాడు. అలాంటిది బీజేపీ పార్టీని కాపాడే ప్రయత్నం చేయాలంటే ఇవన్నీ బంద్ చేసుకోవాలి. ఇవన్నీ ఏంది, ఇక బీజేపీ లేకపోతే దేశమే లేదు, ఇక మొత్తం కథం అయిపోతుంది. ఇవన్నీ దేశంలో బీజేపీ ఉండాలి, అద్దంటలేము. కానీ కేవలం బీజేపీ మాత్రమే సాధ్యమైతే వేరే పార్టీ అంతా ఉంటుందంటే మరి ఇన్ని రోజులు మేము బతికినాం కదా. మరి అట్లా అంటే మేము ఎప్పుడో పోవాలి కదా. మరి ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళందరూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాలి. మళ్ళీ ఒకటి ఏంటంటే, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాలని అందరూ దేశద్రోహులు గారు. మొన్న ఏం చేశారు, విద్యార్థులపైన కూడా, నీటి విద్యార్థులపైన కూడా దేశద్రోహుల ముద్రేసే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెమైనా సిగ్గుండాలి. యూట్యూబ్ ఛానళ్ళు దేశద్రోహుల ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి, ఫండింగ్ వస్తూ ఉన్నాయని చెప్పినాం. అంటే ఇప్పుడు వాళ్ళ మంత్రులకు, వాళ్ళకి ఎంపీలకు లేనిది మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఇంటెలిజెన్స్ రిపోర్టు మీకు ఏం చేస్తుంది? కేంద్రానికి లేని ఇంటెలిజెన్స్ రిపోర్టు ఎక్కడి నుంచి వస్తూ ఉంది? అంటే మీకు అలవాటు పడ్డారు అన్న మైండ్ సెట్ అనేది, అట్లా అలవాటు పడ్డారు. ఇక కథం. మోడీ గురించి మాట్లాడితే దేశద్రోహులు, బంగ్లాదేశోడో లేకపోతే ఇంకా ఇతర రాష్ట్రాల్లో పాకిస్తానోడో ఏదో ఇక అనుడు అనేది ఎట్లా అంటే, ఇక చూసేటోడు కూడా విరక్తి పుడుతుంది. ఇక చూసేటోడు కూడా ఏమనిపిస్తుంది అంటే, నీ అమ్మాయి బీజేపీలకు ఇంతరా ఇక ఏం మాట్లాడినా కానీ ఇట్నే దేశద్రోహులు అంటారు, బీజేపీ పార్టీ కోటేసే కన్నా సపరేట్గా ఉన్నది బెటర్ అంటారు. గది అంటే ధర్మం అనుకుంటే మన అధర్మంగా మొన్న మన ఆఫీస్ పైన దాడికి వచ్చారు.
ఇష్టానుసారంగా బూతులు, వాడు ఒక్క నిరూపించేది లేదు, పీకేది లేదు. ఏం చేస్తారా? దాడులు చేస్తే ఏమైతే భయపడతారా? దాడులు చేస్తే దాడులకు భయపడతారా ఎవడన్నా? రైట్, ఇది జరుగుతూ ఉన్నది. 10 గంటల వరకు పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకరించిందట ఆ చర్చ పైన, బిల్లు పైన. ఇగో రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండమై రగులుతూ ఉన్నది. యువతతోనూ ఆడుకోవద్దు, యువతతోనూ ఆడుకుంటే ఎవరైనా